పెత్తందారులు భూస్వాముల మాటలు కొందరు అధికారులు విని పేదల జీవనోపాధిపై దెబ్బ కొట్టి వారిని రోడ్డును పడేయాలని చూస్తే సహించేది లేదని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కండవిలి లోవరాజు హెచ్చరించారు. పిఠాపురం కాకినాడ రోడ్లో ఎస్టీ కులానికి చెందిన సోమరాజు అనే వ్యక్తి జీవనాధారం కోసం మున్సిపాలిటీ అనుమతితో పెట్టుకున్న చిన్న బడ్డీ కొట్టును తొలగించేందుకు భూస్వాములైన ఇద్దరు వ్యక్తులు బడ్డీ కొట్టుకు విద్యుత్ సరఫరా కనెక్షన్ ఇప్పించకుండా ప్రయత్నిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పిఠాపురం పాడా కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో బాధితులతో కలిసి లోవరాజు ఫిర్యాదు చేశారు. సోమవారం జీవనోపాధి కోల్పోకుండా బడ్డీ కొట్టుకు విద్యుత్ సరఫరా కనెక్షన్ ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పాడా ఇన్ఛార్జ్ పీడీ వేణుగోపాలరావుకు మున్సిపల్ కమిషనర్ కనకారావుకు వినతిపత్రం అందించారు. అనంతరం కండవిలి లోవరాజు మీడియాతో మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పట్టణంలో ఇరిగేషన్ కాలువలపై కోకొల్లలుగా జరిగిన అక్రమాలను తొలగించాలని, డబ్బున్నోళ్లకు ఒకలాగా పేదలకు ఒకలాగా ప్రవర్తించడం భావ్యం కాదని అన్నారు. ఇతని మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి తప్పుడుగా వీళ్ళని అక్కడ షాపు లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో చాలా తప్పుడుగా రిపోర్ట్లు ఇస్తూ ఉండి వాళ్ళని బతకనివ్వకుండా రోడ్డు మీద పరిచయానికి వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. ఎందుకనంటే అతను ఈ మధ్యకాలంలో బ్యాండీ షాప్కి అద్దెకిచ్చి ఆ పక్కన అనాధికారికంగా 2 షాపులు కట్టాడు. అవి కూడా అతను అద్దెకిచ్చుకున్నాడు. వాళ్ళకి ఏదో బేరం ఉండదు వీడు ఉంటేనని చెప్పేసి ఒక దురాలోచనతో ఇతన్ని వ్యాపారం లేకుండా వీళ్ళు పొట్ట మీద కొట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఈ షాపు ఏమడ్డు వచ్చింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అని అడుగుతూ ఉన్నాను. అలాగే మీరు నిజంగా ఇరిగేషన్ మీద సిద్ధశుద్ధి ఉంటే ఇదిగో అనధికారికంగా బోర్డులు ఉన్నాయి, ఇవన్నీ మీరు ఎందుకు తీర్చలేదు? దేని గురించి ఈ ఇరిగేషన్ కాలువలు కదా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు మొత్తం ఇతను అడ్డులేను అని నానా ఈ విధానంగా మీరు ఇచ్చేస్తున్నారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళకి ఒకలాగా చేస్తూ ఉంటారా మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంటు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు ఏదన్నా సిద్ధశుద్ధి ఉంటే ఆడేమన్నా అడ్డుగా ఉన్నాడంటే తీసేంటి తప్పలేదు. నేనే చెప్తున్నాను బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి. లేని పక్షంలో ఆడు కొట్టి ఏం అడ్డు లేదని చెప్పేసి మున్సిపాలిటీ కరెంట్ ఇచ్చింది, అతను కొట్టెట్టుకోమని అవకాశం కల్పించింది మున్సిపాలిటీ, ఏం అడ్లేదని నిర్ధారించింది. కానీ మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంటు కొంతమంది భూస్వాములకి మీరు తొత్తులుగా నిలబడి మీరు కొమ్ము కాస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, తీసేస్తే మొత్తం టౌన్లో ఏవైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనాధికారికంగా ఉన్నాయో ఇవన్నీ తొలగించమని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి నేను తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.